దేశంలో మనం నంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా దయచేసి తమరి ద్వారా నేను ప్రజలకు చెప్తా ఉన్నాను అధ్యక్ష. గవర్నెన్స్ అనేది కొన్ని రంగాలలో అన్న రాజకీయాలకు అతీతంగా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కొనసాగాలి అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయినప్పుడు 3,000 కోట్ల ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉండే అధ్యక్ష. ఏమన్నా అన్నాం అధ్యక్ష? దాని గురించి రాజకీయం చేసినామా? ఏమన్నాం? పిల్లలు చదువుకోవాలి, పే చేసుకుంటూ పోయినాం. ఆ తర్వాత ఆ 3,000 కోట్లు కాకుండా మేము అధికారంలో ఉన్న రోజుల్లో 24,000 కోట్ల రూపాయలను ఫీ రీఎంబర్స్మెంట్ల రూపంలో మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్కాలర్షిప్లు రెట్టింపు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థులకు విదేశీ విద్యకు కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చూసుకుంటే 8,000 కోట్ల రూపాయలు ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది మల్లన్న గారు మాట్లాడుకుంటూ చెప్పినారు, ప్రొఫెసర్ కోదండరాం సార్ మాట్లాడుకుంటూ కూడా చెప్పినారు. మరి ఆ బకాయిలు ఉన్నాయంటే మీరు బకాయి పెట్టిపోయినంటారు. మీరు బకాయి పెట్టినా మేము బకాయి పెట్టినాం ఉంటుందా? పిల్లలకు డబ్బులు అందినాయా లేదా, పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది ఉంటుంది. మీకు దీక్ష దక్షత ఉంటే మీరు సాధించుకోవాలి. ఇదే క్వశ్చన్ బట్టి విక్రమార్క గారిని ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మీడియా వాళ్ళు అడిగితే ఆయన అన్నది ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీ మాకు అపారమైన అనుభవం ఉంది, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు? ఇవాళ ఎందుకు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టారు? 1,53,000 కోట్లు తీసుకొస్తారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 30,000 కోట్లు కడతారు, పిల్లలకు కట్టడానికి మీకు మనసు ఎందుకు వస్తలేదని నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, ఇప్పుడు ఫీ రెగ్యులేషన్ గురించి అందరం కూడా చర్చిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ కాలేజీలు ఏంది, వాటి ఫీ రెగ్యులేషన్ ఏంది, స్కూల్స్ ఏందని మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. దాని విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణలో ట్రెడిషనల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగ యువకులు ఒక 5 మంది 10 మంది ఒక దగ్గరకు వచ్చి స్కూళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదో సింగిల్గా వచ్చి పెట్టుకొని దాన్ని కార్పొరేటైజ్ చేసి పెద్ద పెద్ద పెంచుకున్న స్కూళ్ళు తక్కువ ఉంటాయి అధ్యక్ష తెలంగాణలో. అవి కూడా నారాయణ చైతన్య ఇట్లాంటి కొన్ని ఉంటాయి తప్పితే మిగతా అన్ని కూడా పాపం 5 మంది 10 మంది వాళ్ళు వచ్చి పెట్టుకునే ఉంటాయి అధ్యక్ష. బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి చాలా. ఆ బడ్జెట్ స్కూల్స్ని మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చెప్పినాం. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిరు 10 మందికి, అట్లానే తెలంగాణ పిల్లలకు తక్కువ రేట్లో చదువులు చెప్పినని చెప్పడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బడ్జెట్ స్కూల్ని ప్రోత్సహిస్తూనే వచ్చినాం తప్పితే ఎక్కడ వాళ్ళని మూసేయాలని మేము చూడలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ విద్యా కమిషన్ అనేటటువంటిది కొత్తగా ఈ ప్రభుత్వం వేసింది అధ్యక్ష. వాళ్ళ వెబ్సైట్లో ఒక డ్రాఫ్ట్ బిల్లు ఉంది అధ్యక్ష. ఆ డ్రాఫ్ట్ బిల్లు చూసి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే పదే పదే ప్రభుత్వ పెద్దలు కూడా మరి డ్రాఫ్ట్ బిల్లు ఉంది, రావాల్సిందే, బిల్లు రావాలని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ డ్రాఫ్ట్ బిల్లు చూస్తే ఎట్లా ఉందంటే అధ్యక్ష, వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్తో ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా ఈ రాష్ట్రంలో మనుగడ ఉండలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకు సపోర్ట్ చేసేటట్టు ఉంది తప్పితే ఇంకో రకంగా లేదు అధ్యక్ష. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఒక చిన్న మండల కేంద్రంలో 2 గదుల్లో ఎవరన్నా ఒక ప్రైవేట్ వ్యక్తి స్కూల్ నడుపుతా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంతే ఫీ పే చేసి పోతారు అధ్యక్ష. దానికి వాళ్ళ కెపాసిటీ అంతే ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియాకి ఆయన స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లిపోతాడు అధ్యక్ష. ఇంకొక దగ్గర పెద్ద స్కూల్ ఎవరైనా పెడితే ఆయన పెద్ద బస్సులు పెట్టి తీసుకెళ్లగలిగితే ఆయన కొంచెం ఎక్కువ ఫీజు వసూలు చేసుకుంటాడు అధ్యక్ష. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పై స్థాయి డిగ్రీ, పీజీ, MBA, MCA వీటన్నిటికీ కూడా ఒక ఫీజు పద్ధతిని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఏ స్థాయిలో ఉండేటటువంటి కాలేజీలకు ఆ స్థాయిలో ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ఆడిట్ రిపోర్ట్ అనేటటువంటిది ఇది 1994లో వచ్చిన చట్టమే, మేము తెచ్చిన చట్టం కాదు. సెప్టెంబర్ 30 లోపల ఈ కాలేజీలన్నీ ఆడిట్ రిపోర్ట్ ఇస్తే డిసెంబర్ 31 లోపల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఫీ రెగ్యులేటరీ కమిటీస్ అని ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకు ఏ కాలేజ్ ఎంత ఫీజు తీసుకోవాలి అనేటటువంటిది ఇస్తారు అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో జరుగుతున్నది ఏంది అని అంటే, వచ్చేటటువంటి పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే, ట్యూషన్ ఫీ అనేటటువంటిది ప్రభుత్వం చెప్తున్నది, స్పెసిఫై చేస్తున్నది, కానీ అదనంగా ఫీజు అన్ని రకాలుగా తీసుకుంటున్నారని చెప్తున్నారు అధ్యక్ష. అంటే అది డొనేషన్ కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, మన బుక్స్ కావచ్చు, బస్సు కావచ్చు, లంచ్ కావచ్చు, వీటి కోసం పైసలు ఎక్కువ. వాటిని ఎట్లా రెగ్యులేట్ చేయాలని ఆలోచించాలి కానీ మొత్తానికే ప్రైవేట్ విద్యా సంస్థల గొంతు నొక్కేద్దామంటే అధ్యక్ష, ఇవాళ 36 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు. కెన్ ద గవర్నమెంట్ రియల్లీ అఫోర్డ్ టు షేర్ దట్ బర్డెన్ అధ్యక్ష? ఆర్ వి రెడీ? ఇప్పటి వరకైతే మనం సిద్ధంగా
లేనటువంటి సందర్భంలో నీకు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళని చంపేస్తే విద్యను ఎడికెళ్ళి అందిస్తాం అధ్యక్ష? మన మీద బాధ్యత ఉండాలి కదా. నేనేమి ప్రైవేట్ స్కూల్ బాగుండాలి మొత్తం వాళ్ళు దోపిడీ చేయాలన్నట్లేదు అధ్యక్ష. దోస్త్ అనేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేసినారు అధ్యక్ష. దాన్ని స్టడీ చేయండి. ఆ దోస్త్ సిస్టమ్ తీసుకొస్తే గ్రామాలలో ఉండేటటువంటి డిగ్రీ కాలేజీలు అందరూ ఒప్పుకొని చేరినారు అధ్యక్ష, రూరల్ ఏరియా. కానీ హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద డిగ్రీ కాలేజెస్ అందరూ మాత్రం కోర్టుకు పోయి వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు ఇంకొక బిల్లు తెస్తా ఉన్నారు అధ్యక్ష, ఫీజు రెగ్యులేషన్ అని. మరి ఈ ఫీజు రెగ్యులేషన్ మీద కోర్టుకు పోరని రూల్ ఏముంది అధ్యక్ష? దీని మీద కూడా అదే జరుగుతుంది కదా. పోయినసారి ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మరో దోస్తులో రానటువంటి వాళ్ళను మిగతా డిగ్రీ కాలేజీలు అంటే బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళను కోర్టు కాలేజెస్ అని రెఫర్ చేస్తుంది అధ్యక్ష. అంటే కోర్టుకు పోయి ఎగ్జామ్షన్ తెచ్చుకున్న కాలేజీలు. మరి ఆ కాలేజీలను కూర్చోబెట్టి మాట్లాడినరా? వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేసినరా? డిగ్రీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము, దాని ఏమైంది? ఫస్ట్ అది గవర్నమెంట్ చెప్పాలి, దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి అధ్యక్ష. ఇంటర్మీడియట్లో అధ్యక్ష జూనియర్ అంటే గవర్నమెంట్ ఈ 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అన్ని ప్రభుత్వాల అధ్యక్ష ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో కూడా స్టూడెంట్ నుంచి ఫీజు వసూలు చేసేది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వ జూనియర్ కాలేజెస్లో కంప్లీట్గా ఫీజు మాఫ్ చేసింది అధ్యక్ష. అంటే ఒక అమ్మాయి 10వ తరగతి పాస్ అయితే డైరెక్ట్ పోయి ఫీజు లేకుండా ఎన్రోల్ కావచ్చు అధ్యక్ష. అట్లా చేస్తే ఇమీడియట్ రిజల్ట్ అధ్యక్ష 1,00,000 మంది ఎక్కువ ఎన్రోల్మెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో వచ్చింది అధ్యక్ష. ఈ అన్ని అంశాలను పక్కకు పెట్టేసి మీరు మొత్తం విద్యను విధ్వంసం చేసిండ్రు, నాశనం చేసిరు అని మాట్లాడేటటువంటి మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష. ఏదైతే మేము డిగ్రీ కాలేజెస్కి ఇంటర్మీడియట్ పైన ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకు ఒక విధానం తీసుకొచ్చినామో దాంట్లో ఎదురైన లోపాలేంటి స్టడీ చేసి ఇంటర్మీడియట్కి మిగతా స్కూల్స్కి కూడా ఆ విధానం తీసుకురావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ డిగ్రీ కాలేజెస్ విద్య మొత్తం విధ్వంసం అయిపోయినని పెద్దలు కోదన్నం సార్ చెప్పినారు అధ్యక్ష. ప్రైవేట్ కాలేజెస్లో డిగ్రీలు చదివేటటువంటి పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ విషయంలో అధ్యక్ష ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినప్పుడు 9,000, 10,000 మాత్రమే ఇచ్చేది అధ్యక్ష. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇబ్బంది అవుతుంది పిల్లలకు అని చెప్పి దాన్ని 14,000కు పెంచినారు అధ్యక్ష. అట్లా 14,000కు పెంచినాం కాబట్టే ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ అక్కడక్కడైనా బతుకున్నాయి అధ్యక్ష. వాటిని ఇప్పుడు మీరు పూర్తిగా చంపకండి దయచేసి. వాటికి సంబంధించి వాళ్ళు పిలిచి మాట్లాడండి. మరి కోర్టుకు పోయినటువంటి కాలేజీలు ఎందుకు ఎగ్జామ్షన్ వస్తున్నాయి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఫీ చార్జ్ చేసుకుంటారు? మిగతా వాళ్ళది ఏంది అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడి ఏడిస్తే మీరు చేసే పని చేయండి. ఇంకొక విషయం అధ్యక్ష, యూనివర్సిటీలలో మీరు ఏది కూడా ఎన్రోల్మెంట్ చేయలేదు మీరని చెప్పారు అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీస్లో ఉండేటటువంటి 1,050 పోస్టులను మేము నోటిఫై చేసి పెట్టినాం అధ్యక్ష. మీరు వచ్చి 15 నెలలు అయింది, ఇంతవరకు ఎందుకు మరి నోటిఫికేషన్ వేయలేదు? అన్ని నోటిఫికేషన్లు వేసుకుంటున్నారు కదా, మేము వేసిన నోటిఫికేషన్లు కోర్టుకు పోయి మరి క్యాన్సిల్ చేసుకుంటున్నారు కదా, మరి యూనివర్సిటీలలో ఇప్పటివరకు ఎందుకు చేయలేదు? మీరు మా మీద ఆరోపణలు చేసి వచ్చినటువంటివి తక్షణమే సరి చేసుకోవాలి. యూనివర్సిటీలలో విద్య మేము విధ్వంసం చేసినాం అంటున్నారు. ఒక్కసారి పేపర్ తీసి చూడండి. ఇవాళ పొద్దున కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మంచినీళ్ళు లేక పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో అధ్యక్ష నేను చెప్పేది. ఇక గురుకులాలలో చచ్చిపోయేటటువంటి పిల్లల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, నిన్నగాక మొన్న ఒక నెల కింద కేంద్ర ప్రభుత్వం ఒక పట్టిక రిలీజ్ చేసింది అధ్యక్ష. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి, CSS. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ విద్యకు సంబంధించి కూడా వాళ్ళు ఏదో స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్ ఇది వరకు ఉండేది అధ్యక్ష. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% మనం ఇవ్వాలి అధ్యక్ష. ఆ 60% కూడా మేము ఇవ్వమని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కేసీఆర్ గారే మోడల్ స్కూల్స్ కంటిన్యూ కావాలని చెప్పి కంటిన్యూ చేయడం జరిగింది అధ్యక్ష. సారీ. తెలంగాణలో విద్యాశాఖపై స్వల్పకాలిక చర్చ. మొన్న జరిగిన శాసనమండలి సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తిన అంశాలు ఏవిఎన్ రెడ్డి గారు కొన్ని విద్యా మీద ప్రస్తావించిన అంశాలు, సూచనలను దృష్టిలో పెట్టుకొని నాకు ప్రత్యేకమైన ఆసక్తి విద్యాశాఖ మీద ఉన్నది. ఇందులో తీసుకురావాల్సిన సమూలమైన మార్పులు, ఈ సమూలమైన మార్పుల కోసం మీ వైపు నుంచి సలహాలు, సూచనలు కావాలి. తప్పకుండా ఒక షార్ట్ డిస్కషన్ పెట్టుకొని ఒక పూర్తి స్థాయిలో చర్చ ఈ సభలో చేద్దాం. మళ్ళీ తప్పకుండా సభకు నేను వచ్చి కూర్చుంటానని చెప్పడం జరిగింది. శాసనసభలో జరుగుతున్న చర్చల సందర్భంగా సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారికి సూచన చేసి వారిని పూర్తి స్థాయిలో ఈ అంశాలు, సూచనలు నోట్ చేసుకొని ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలలో
వారి పాత్ర ఉండాలని, వారికే ఎందుకు ప్రత్యేకంగా ఈ బాధ్యత అప్పచెప్పిన అంటే, బై ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ సోషల్ డాక్టర్. సమాజంలో ఉన్న రుగ్మతల పట్ల, సామాజిక సమస్యల పట్ల వారికి ఉన్న నిశ్చితమైన పరిశీలన, ఈరోజు సభ్యులు ఇచ్చే సలహాలు సూచనలు తప్పకుండా భవిష్యత్ మన ప్రణాళికలకు ఉపయోగపడతాయని చెప్పి ఆలోచనతోని వారికి ప్రత్యేకంగా ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ షార్ట్ డిస్కషన్లో శ్రీమతి వాణీదేవి గారు, బల్మూర్ వెంకట నరసింహరావు గారు, ఏవిఎన్ రెడ్డి గారు, ఎగే మల్లేశం గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, కూర రఘోత్తం రెడ్డి గారు, తక్కలపల్లి రవీంద్రరావు గారు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న గారు, మీర్జా రియాజుల్ హుసేన్ ఎఫ్ఎండి గారు, కల్వకుంట్ల కవిత గారు, జీవన్ రెడ్డి గారు, బాన్ ప్రసాదరావు గారు, కౌన్సిల్ వైస్ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు, వీరందరూ చాలా సుదీర్ఘంగా చాలా కీలకమైన అంశాల మీద వారి సలహాలు సూచనలు ఇవ్వడం, వాటన్నిటిని కూడా మా మంత్రి గారు నోట్ చేసుకొని దానికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈరోజు మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ సభలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను పూర్తిగా నోట్ చేసుకొని మనం ప్రత్యేకంగా అపాయింట్ చేసుకున్న విద్యా కమిషన్కి వివరాలన్నిటిని అందించడం ద్వారా, విద్యా కమిషన్ ద్వారా మనం ఆల్రెడీ రాష్ట్రంలో నలుమూలల వాళ్ళు పర్యటన చేసి వారు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విద్య పట్ల ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురావాలి, నిరంతరం ప్రాథమిక విద్యను, ప్రాథమిక ఉన్నత విద్యను, అదేవిధంగా కళాశాల విద్యను, వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఒక ఎడ్యుకేషన్ కమిషన్ అపాయింట్ చేసిన. కమిషన్ ఉంటే ఏమైందంటే పీరియాడికల్గా సూచనలు ఇవ్వడానికి, రికమెండేషన్స్ ఇవ్వడానికి, యాక్షన్ టేకన్ ప్లాన్ని కూడా వాళ్ళు పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్య పట్ల కమిట్మెంట్ ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఆ విద్యా కమిషన్ చైర్మన్గా, అదేవిధంగా సభ్యులను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీలు చదువుకున్న కొత్త తరానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇచ్చి విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఈ విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి, నాణ్యమైన విద్యను పేదవాళ్ళకు అందించాలనే ఒక ఆలోచనతోని ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం అధ్యక్ష. కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయి, నా పరిశీలనలో ఉన్నాయి కూడా సభ దృష్టికి తీసుకురావడం. ప్రభుత్వం పెద్దగా నిర్ణయాలు చేయొచ్చు, కానీ నిర్ణయాలు చేసే ముందు పూర్తి స్థాయిలో చర్చ జరగాలనే దాన్ని, చర్చల సారాంశం ద్వారా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా పకడ్బందీగా మనం వీటిని అమలు చేయగలుగుతాము అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈ చర్చను పూర్తి స్థాయిలో సభలో తీసుకురావడం జరిగింది. ఈ చర్చల సందర్భంగా మీరిచ్చిన సలహాలు సూచనలు, తమరు కూడా తమరి అనుభవాలను సభ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకుంటూనే నా పరిగణలోకి వచ్చిన కొన్ని అంశాలను కూడా ఈ సభ దృష్టిలో పెట్టదలుచుకున్న అధ్యక్ష 2021 సంవత్సరంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఈ సర్వే మన దగ్గర 3వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థుల్లో కొంత సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సర్వేలో 75% మంది ఏ ఒక్క సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యాలు చూపడం లేదు. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ మీద 2021లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తే 3వ తరగతి మరియు 5వ తరగతిలో చదువుకుంటున్న 75% మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో, ఎనీ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకున్న దీంట్లలో ప్రాథమిక సామర్థ్యాలు కూడా చూపడం లేదు అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలితాలు కలిపి 37 ఉంటే వాటిలో తెలంగాణ ర్యాంకు చిట్ట చివరి 5 రాష్ట్రాల్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సబ్జెక్టుల వారీగా 37 ర్యాంకుల్లో తెలంగాణ ర్యాంకు 3వ తరగతికి సంబంధించి అధ్యక్ష. భాషలు అంటే తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీలో కావచ్చు. తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 36 అధ్యక్ష. 37 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీసు, రాష్ట్రాలు కలిపి 37 ఉంటే 37లో మన దగ్గర చదువుకుంటున్న విద్యార్థుల యొక్క పరిజ్ఞానము తెలుగు, ఇంగ్లీష్, హిందీలో
36వ ర్యాంక్ అధ్యక్ష మంది. లెక్కలలో 35వ ర్యాంక్ అధ్యక్ష. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 36వ ర్యాంక్ అధ్యక్ష. అదేవిధంగా సబ్జెక్టుల వారిగా 37 ర్యాంకుల్లో తెలంగాణకు 5వ తరగతికి సంబంధించిన వాళ్ళది అధ్యక్ష. తెలుగు, ఇంగ్లీష్, హిందీ సేమ్ తెలంగాణ ర్యాంకు 36 అధ్యక్ష. లెక్కలలో 35వ ర్యాంక్ అధ్యక్ష. ఎన్విరాన్మెంట్ స్టడీస్లో కూడా 36వ ర్యాంక్ అధ్యక్ష. అంటే మనం ఏ రకంగా చూసినా ఈ దేశంలో ఉండే ఏ రాష్ట్రాలు కానీ ఏ యూనియన్ టెరిటరీస్తో కానీ పోల్చి చూసినప్పుడు ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ తరగతి 5వ తరగతికి సంబంధించిన విద్యార్థుల యొక్క వాళ్ళ ప్రతిభ మనం చివరి నుంచి మొదటి ర్యాంకులో ఉన్నాం అధ్యక్ష. మొదటి నుంచి మొదటి ర్యాంకులో ఉండాల్సిన తెలంగాణ విద్యా విధానం ఈరోజు అధమ స్థాయిలో అత్యంత చివరన ఉంది అధ్యక్ష.